నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఒక మామూలు వ్యక్తి హీరో కావాలనుకుంటే 1000 రకాల అభ్యంతరాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తోసిరాజు అనుకుంటూ హీరో అయ్యేవాడు నిలబడాలి. కొడుకు హీరో కావడం కోసం నిర్మాతలుగా మారే తండ్రులు మనకు బోలెడు మంది ఇండస్ట్రీ నిండా కనిపిస్తారు. కానీ ఒక టాప్ క్లాస్ నిర్మాత కొడుకు హీరో కావాలనుకుంటే అది చాలా సునాయాసమైన విషయం కదా అని మనం అనుకుంటాం. కానీ హీరో కావడానికి తల్లి నుంచే తొలి అభ్యంతరం వస్తుందని ఊహించలేం కదా. అలాంటి అభ్యంతరాలని అధిగమిస్తూ ఆవిర్భవించిన హీరోనే అల్లు అర్జున్. తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును కానుకగా ఇచ్చిన హీరో అవార్డు తర్వాత కూడా ఆ క్రేజ్ను, క్రెడిబిలిటీని సస్టైన్ చేస్తూ పుష్ప 2తో మరో విజయం అందుకున్నారు. సినిమా ఎలా ఉంది, ఏం సాధించింది, ఏం సాధించబోతుంది, పగిలిన రికార్డులేంటి, సృష్టించబడిన రికార్డులేంటి, ఇలాంటి చర్చోపచర్చలు ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తూనే ఉన్నాయి. కానీ ఈ నేపథ్యంలో బియాండ్ పుష్ప 2 అల్లు అర్జున్ గురించి కొన్ని ముచ్చట్లు చర్చించుకోవడం బాగుంటుంది. గంగోత్రితో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెండితెర మీదకు ఎంట్రీ ఇచ్చిన కుర్రాడు ఈ స్థాయి స్టార్డంతో నిలదొక్కుంటాడని బహుశా అప్పట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేసుండరు. అలాగే బన్నీ సినిమా ఎంట్రీకి తల్లి అభ్యంతర పెట్టడం కూడా తప్పు కాదని అనుకుని ఉంటారు. తండ్రి బడా నిర్మాత అయితే ఎవడైనా హీరో అయిపోవచ్చు అనే సిద్ధాంతానికి ఇదొక ఉదాహరణ అని కూడా అనుకుని ఉంటారు. కానీ సినిమా ఇండస్ట్రీ లాంటి చోట తండ్రి నిర్మాతో, దర్శకుడో, ఫైనాన్షియరో, మరొక ఇన్ఫ్లుయెన్సరో కావటం అనేది కేవలం ఎంట్రీకి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నిలదొక్కుకోవాలంటే ఎవరి కాళ్లల్లో వారికి సత్తువ ఉండాలి. తన ఎంట్రీ సంగతి ఎలా ఉన్నా ఆ తర్వాత కాళ్లలో సత్తువను సినిమా హీరోగా ఎదిగే క్రమంలో తన ఫ్యాషన్ ను మాత్రం చాలా ఘనంగా నిరూపించుకున్న హీరో అల్లు అర్జున్. హాయ్, ఐ యామ్ అల్లు అర్జున్. కాంటెంపరీ హీరోల్లో కొన్ని విభాగాల్లో అసమానమైన హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడంటే అతిశయోక్తి కాదు. యంగ్ హీరోల మొదటి వరుసలో సుదీర్ఘకాలంగా సస్టైన్ కావడం కూడా చిన్న సంగతి కాదు. మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో అనే ట్యాగ్ లైన్తో అల్లు అర్జున్ సినీ రంగ ప్రవేశం చేశారు. మెగా ఫ్యాన్స్ అందరూ తనకు కూడా అభిమానులుగా మారారు. స్వయంగా తానే మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ని అని ప్రకటించుకుంటూ ఆ కాంపౌండ్ అభిమానులను తనకు కూడా అభిమానులుగా సంపాదించుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు అల్లు అర్జున్. సినిమా కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్కు చెందిన హీరో అనే మాట ఒక ట్రీ గార్డ్ లాగా పనిచేసింది. ఎదిగే మొక్కను కాపాడుతూ ఉండే ట్రీ గార్డ్ ఆ మొక్క వృక్షంగా మారే క్రమంలో దాని ఎదుగుదలకు ఆటంకం అవుతుంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ కాస్త త్వరగానే గుర్తించారని అనుకోవాలి. అల్లు అర్జున్కి మెగా ఫ్యాన్స్ వల్లే కదా ఈ స్టేజ్కి వచ్చాడు. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మెగా ఫ్యాన్స్ లేరు, నాకు నా ఆర్మీ సపరేట్ ఉంది, ఇలా కొంచెం కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం వల్ల కొంచెం మెగా ఫ్యాన్స్ నుంచి రియాక్ట్ అంటే నెగిటివిటీ వచ్చింది. సో అదే ఈ రేంజ్ సినిమా తీశాడు కదా, ఆ మెగా ఫ్యాన్స్ పాజిటివిటీ ఉంటే కూడా ఇంకా కొంచెం మూవీకి అంత ప్రమోషన్స్ అవసరం లేకున్నా కూడా వేరే లెవెల్గా ఇంకా మూవీ హిట్ అయ్యేదని నా ఒపీనియన్. అంటే మొన్న ఇప్పుడు డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ చిరంజీవిని కలిసారు కదా. అవును. అంటే అల్లు అర్జున్ కూడా కలవకపోవడం కారణం ఏంటిది అనుకుంటున్నారు? అంటే అందరూ అంటున్నారు కదా ఆల్రెడీ అల్లు అర్జున్ వైసీపీ సపోర్టివ్ అని. సో ఇక కలవకపోయినా వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఉంటుందని, టికెట్ కానీ ఏదైనా. సో వీళ్ళు కొంచెం అపోజిషన్ కదా, సో ఆ వేలో నేనైతే అనుకున్నాను. బట్ ఇప్పుడు మూవీ పరంగా అయితే ఇంకా చూడలేదు, కానీ కొంచెం ఈ నెగిటివ్ టాక్ రాకుండా కొంచెం మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఇంకా ఉండింటే ఇంకా వేరే లెవెల్కి మూవీ వెళ్ళేదని నా ఒపీనియన్. అంటే మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఎప్పటికైనా కలుస్తారు అనుకుంటున్నారా వీళ్ళందరూ? కలుస్తారు అంటే ఉంటుంది, కానీ ఇలా ఎక్స్ట్రా చేస్తే ఉండదు కదా. డైరెక్ట్గా చెప్తున్నా, యాజ్ ఏ మెగా ఫ్యామిలీ, యాజ్ ఏ పవర్ స్టార్ ఫ్యాన్గా ఎంతవరకు ఉంటే అంతవరకు సపోర్టివ్ ఉంటుంది. బట్ కొంచెం ఇంకా ఏదో అంటారు, అవసరం అయిపోయిన తర్వాత వేరేలా ఉంటే వేరేలానే ఉంటుంది కదా. ఎందుకంటే తాను మెగా కాంపౌండ్ మనిషిని అనే ముద్ర నుంచి అర్జున్ బయటకు వచ్చారు. తనకు ఒక సొంత ముద్ర ఉన్నదని, తాను ఒక సొంత కాంపౌండ్ నిర్మించుకోగలనని టాలీవుడ్ కు అల్లు అర్జున్ చాటి చెప్పదలుచుకున్నారు. మర్రి చెట్టు కింద మరో చెట్టు ఎదగదనే నానుడి తనకు తెలుసు అన్నట్లుగా అల్లు అర్జున్ జాగ్రత్త పడుతూ వచ్చారు. ఆయన మెగాస్టార్ అనే మర్రి చెట్టు కిందనే పురుడు పోసుకుని ఎదిగిన మొక్క అయినప్పటికీ క్రీపర్స్ లాగా ఆ కాంపౌండ్ నీడ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత తానే ఒక వృక్షంగా ఎదగటం ప్రారంభించారు. జాతీయ ఉత్తమ నటుడు వంటి అవార్డును సాధించడం ద్వారా మొన్నటి నిన్నటి తరాలతో పోల్చినా కూడా తనకొక విశిష్టమైన స్థానం ఉంటుందని ఆయన నిరూపించుకోదలుచుకున్నారు.
హీరోలు సినిమాలోని తమ తమ పాత్రల పేర్లకు ఒక నిర్వచనం చెబుతూ హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సూర్య అంటే ఒక బ్రాండ్ అని మహేష్ బాబు చెప్పిన మాటలు, సూర్యాబాయ్ అంటే నేను కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. పుష్ప అంటే పువ్వు అనుకుంటివా, ఫైర్ అని తొలి భాగంలో చెప్పిన మాటలు ఈ కోవకు చెందుతాయి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్ ఫైర్. ఆ తరహాలో అల్లు అర్జున్ అంటే ఇండిపెండెంట్ అనే ముద్రను సంపాదించుకోగలిగారు. ఎలా అనిపించింది పుష్ప టూ? బాగుంది, యాక్టింగ్ ఎలా అనిపించింది అల్లు అర్జున్? చాలా బాగుంది. మూవీలో హైలైట్స్ అంటే ఏమని చెప్తారు? అంటే జాతర సీన్ అండ్ లాస్ట్ ఫైట్ యాక్టింగ్, అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ బాగుంది. అండ్ ఫైట్ సీన్స్ ప్రతి ఒక్క సీన్ హైప్ వచ్చింది, బాగుంది. అంటే ఇప్పుడు రేట్లు ఎక్కువ పెంచారు కదా, బట్ బాగుంది ఓవరాల్గా. రేట్స్ పక్కన పెడితే కాస్ట్కి తగ్గట్టు ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో ఎలా ఉండబోతుంది నెక్స్ట్? ఎవరైనా ఒక స్టెప్ ఎదిగినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇంకా పైన ఉండాలని కోరుకుంటారు కదా, అతను కూడా కామన్ అలాగే అనుకుంటారు. మీ ఫీల్ అవుతుంది. అంటే మెగా ఫ్యామిలీ కాదని ఇప్పుడు ఇండివిజువల్ గా సినిమాలు చేస్తున్నాడు కదా, అలా సపోర్ట్ లేకుండా ఇప్పుడు ఎదుగుతున్నాడు కదా, ఇంకా ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలంటే ఆయన చేసింది మిస్టేక్ ఏంటంటే ఆయనకి తెలుసు అది ఆ ఒక్క స్టెప్ వేయకుండా ఉంటే బాగుండేది. సరే అయిపోయింది, అయిపోయింది దానికి ఏం చేస్తారు, అయిపోయింది అది అయిపోయింది. ఎలా ముందుకెళ్ళాలి అలా ముందుకెళ్ళాలి. కలిసిపోతారులేండి, ఏముంది ఈ రోజుల్లో. ఏదో మిస్టేక్ జరిగింది, ఏదో నాకు తెలిసి నేను అనుకున్నది ఏంటంటే కొంచెం మొహమాటం, ఎలా కలవాలి, ఎలా మళ్ళీ అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నాను అయితే. తెలుగు పరిశ్రమలో సమకాలీన హీరోలలో చాలామంది స్టార్లకు లేని ట్యాగ్లైన్ అది. పైకి కనిపించకుండా చాలా స్మూత్గా జరిగిపోయిన ట్రాన్సిషన్ ఇది. ముందు ముందు అల్లు కాంపౌండ్ అంటూ ఇండస్ట్రీ ప్రత్యేకంగా వ్యవహరించే రోజు క్రియేట్ అయితే గనుక ఆ ఘనత ఆద్యుడైన అల్లు రామలింగయ్యకు కానీ, పరిశ్రమలో టాప్ గ్రేడ్ నిర్మాతల్లో ఒకరుగా స్థిరపడిన అల్లు అరవింద్కు కానీ దక్కదు. పైకి కనిపించకుండా పనులు చక్కబెట్టుకుంటూ వెళ్ళిపోయే అల్లు అర్జున్కే ఆ క్రెడిట్ చెందుతుంది. ఒక్కొక్క సినిమాకు 3 సంవత్సరాల కాలం తన అభిమానులను నిరీక్షించేలా చేయడం అంటే అది హీరో దుర్మార్గం కిందకే వస్తుంది. అభిమానుల వేలం వెర్రి పోకడల వల్ల మాత్రమే హీరోలు మనగలుగుతూ ఉంటారు. ఓపెనింగ్ రోజుల రికార్డులు ఘనంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారంటే దానికి మూల కారణం వేల రూపాయలు పెట్టి టికెట్లు కొనే అభిమానుల వేలం వెర్రి మాత్రమే. అంతగా అభిమానించే వారిని 2-3 సంవత్సరాలు నిరీక్షించేలా చేయడం ధర్మమేనా అనేది ఇండస్ట్రీలో పెద్ద ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలకు అల్లు అర్జున్ కూడా స్వయంగా సమాధానం చెప్పారు. ఇక మీదట తన సినిమాల మధ్య 3 సంవత్సరాల గ్యాప్ ఉండదని, వెంటనే సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పుకున్నారు కూడా. మరి అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఒక సినిమా విడుదల కాకముందే ఆ తర్వాతి సినిమాలకు సంబంధించిన ప్లానింగ్ మొత్తం పూర్తయిపోయి ఉంటుంది. కానీ బడ్జెట్ తో నిమిత్తం లేకుండా త్వరగా పూర్తయ్యే సినిమాలను అల్లు అర్జున్ చేసి ఇండస్ట్రీకి ఒక కొత్త పోకడతో ట్రెండ్ సెట్ చేస్తారా అనేది ఇప్పుడు పరిశ్రమ వర్గాలతో పాటు అభిమాన ప్రపంచం ఎదురు చూస్తున్న సంగతి. కాంటెంపరీ హీరోల్లో అందరూ కూడా ఒక సినిమాకు తర్వాతి సినిమాకు బడ్జెట్ ను పెంచుకుంటూ, హైప్ పెంచుకుంటూ ఒకటే మూసలో ముందుకెళ్తున్నారు. ఒక సినిమాకు 400 కోట్ల బడ్జెట్ చేస్తే ఆ తర్వాత చేయబోయే సినిమా కనీసం 500 కోట్ల బడ్జెట్ అయినా ఉండాలి కదా అనే పిచ్చి భ్రమల ఊహల్లో అభిమానులు బతుకుతున్నారు. అదే రకమైన భ్రమలో హీరోలు కూడా తమ కెరియర్ ను తాము ప్రమాదకర శిఖరాల వైపు నెట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. కానీ శిఖరం చేరుకున్న తర్వాత ఇక ఒక్క అడుగు వేయడానికి కూడా ఏమీ ఉండదు. అంతకంటే పైకి వెళ్ళడానికి మెట్లుండవు అనే సంగతి చాలా మందికి తెలియదు. నెక్స్ట్ సినిమాలు ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు అల్లు అర్జున్? బేస్డ్ అండ్ స్టోరీ బ్రో. ఏ హీరో అయినా అంటే లైక్ సోషల్ మీడియాలో ఎవరైనా ట్రోల్ చేయొచ్చు, ఓకేనా, బట్ స్టోరీ బాగుంటే ఏ హీరోదైనా మూవీ చూడటానికి వెళ్తారు బ్రో. అదైతే మెయిన్. అంటే ఇండివిజువల్ గా వస్తున్నాడు, మెగా ఫ్యామిలీ కాదని ఇండివిజువల్ గా ఓన్ గా వస్తున్నాడు కదా, వాళ్ళ ఒపీనియన్ బ్రో. మనం ఇప్పుడు మాట్లాడుకుని వాళ్ళని జడ్జ్ చేయలేం కదా ఎవరిని కూడా. ఎవరి ఒపీనియన్ వాళ్ళు తీసుకుంటారు. ఎవరి జడ్జ్మెంట్ అంటే లైక్ వాళ్ళ కింద ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళు ఎలా కావాలంటే వాళ్ళు అలా వెళ్తారు. కానీ మనం ఏం చెప్పలేం కదా. మనం ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా చిన్న లైక్ కాంప్లిమెంట్ చేసినా కూడా మనకి ఏం తెలియకుండా మనం కాంప్లిమెంట్ చేయలేం కదా. సో వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేం. యాజ్ లైక్ మూవీ బఫ్గా మనం వెళ్ళి ఏదైనా మంచి స్టోరీని మూవీ రిలీజ్ అయితే చూడడంత వరకే. శిఖరం ఎక్కే క్రమంలోనే హారిజంటల్గా కూడా తనను తాను విస్తరింపజేసుకుంటూ వెళ్ళిన వారే నిలకడైన కెరియర్ విషయంలో ఘన విజయం సాధిస్తారు. ఆ పని అల్లు అర్జున్ చేయగలరా? త్వరగా సినిమాలు చేయడం వలన ఇండస్ట్రీని కాపాడడం జరుగుతుందని కొందరు అంటుంటారు. కానీ దానిని మించి త్వరగా సినిమాలు చేయడం వలన
తమను తాము కాపాడుకోవడం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరగా సినిమా చేయడం అంటే బడ్జెట్ హైప్ క్రియేట్ చేసే భ్రమా చిత్రాలు కాకుండా ఫీల్ గుడ్ మూవీలు ఉంటే బాగుంటుంది. ఈ క్రమంలో బన్నీ తర్వాత ప్లానింగ్ ఎలా సాగుతుందో వేచి చూడాలి. సాధారణంగా సినిమా ప్రపంచంలో నటులు, సెలబ్రిటీలు పైకి మాట్లాడే మాటలకు అంతరంగాల లోపల యాక్చువల్ గా రన్ అవుతూ ఉండే స్క్రిప్ట్ కు మధ్య చాలా తేడా ఉంటుంది. ఇలాంటి గోలను మనం సినిమా ఫంక్షన్ల విషయంలో ఎక్కువగా గమనిస్తుంటాం. ముఖప్రీతి పొగడ్తలు లాంటివి ఇక్కడున్నంతగా మరెక్కడా ఉండవు. బన్నీ కూడా ఇందుకు అతీతం కాకపోవచ్చు. కానీ అదే సమయంలో తనకు ఇష్టం లేకపోయినా ఏమాత్రం కేర్ చేయనని కూడా నిరూపించుకుంటూ ఉండే హీరో అతను. అసహనం పీక్స్ కు వెళ్ళినప్పుడు ఈ ముఖప్రీతి మాటల నుంచి బయటకు వస్తానని అల్లు అర్జున్ నిరూపించుకున్నారు. కొన్నిసార్లు ఆయన దొరికిపోయారు. వేదిక మీద ఉండగా పవన్ కళ్యాణ్ డైలాగులు చెప్పాలని ఫ్యాన్స్ కోరితే చెప్పను అంటూ చిరునవ్వుతోనే తిరస్కరించి తన కేర్ నాట్ ధోరణి గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత మాత్రం అడుగడుగునా పైకి కనిపించడు గాని కేర్ నాట్ ధోరణికి అల్లు అర్జున్ ఒక బ్రాండ్ అంబాసిడర్ అనే పేరు తెచ్చుకున్నారు. అంటే మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ విడిపోయిన అనుకుంటున్నారు కదా, అంటే సినిమా మీద ఏమైనా ఎఫెక్ట్ పడేది ఉందంటారా? ఏందో బ్రో, అది వాళ్ళు బాగానే ఉంటారు బ్రో, మనమే కొట్టుకొని వస్తున్నాం ఇక్కడ, రూపాయి ఉపయోగం లేదు. ఇప్పుడు వీళ్ళు కొట్టుకుంటున్నారంటే వాళ్ళు బాగానే ఉంటారు. మెగా ఫ్యామిలీ వాళ్ళు, వీళ్ళు అంతా ఫ్యామిలీస్ వాళ్ళు బాగుంటారు. వాళ్ళు బిజినెస్ జరిగిపోయిద్ది, అంతా బాగానే ఉంటారు. మనం ఫ్యాన్స్ అనవసరంగా కొట్టుకొని తొక్కొని విడిపోయింది బ్రో అసలు ఇండస్ట్రీ. అసలు ఇంతకుముందు సినిమా కోసం ఫ్యాన్స్ లాగా ఉండేది, కానీ సినిమా అంటే అందరు కలిసి బయలుదేరేవాళ్ళు. కానీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అంతా విడిపోయి ఫ్యాన్స్దే బ్రో తప్పు. దాన్ని అట్లా విడగొట్టి చూడడం ఎందుకు? అందరు యాక్టర్స్ అన్ని సినిమాని సినిమాలాగా చూడాలి. అనవసరంగా దాన్ని ఇష్యూ చేసి కొంతమంది సినిమాలో ఏదో బాస్ని అనవసరంగా ఏదో డైలాగులన్నీ వచ్చాయి అవన్నీ మీకెందుకు? సరే అదే అనుకోండి, బాస్నే అన్నాడు అని అనుకుందాము. మీరు ఏం చేస్తారు? ఏం ఉపయోగం దానివల్ల? కొట్టుకొని ఏం ఉపయోగం లేదు బ్రో. దానివల్ల సినిమాలా చూస్తే చాలు బ్రో. టికెట్లు పెంచడం వల్ల ఏమైనా సినిమా మీద ఎఫెక్ట్ పడింది అనుకుంటా? అది ఖచ్చితంగా నాకు అది నచ్చలేదు బ్రో. అది ఇప్పుడు ఒక సామాన్య ఫ్యామిలీ వెళ్ళాలంటే పుష్ప 2 సినిమాకి ఇంత రేట్లు పెడితే ఎట్లా వెళ్తారు బ్రో? ఎవడైనా చేస్తాడు బ్రో కలెక్షన్స్. అంతంత టికెట్లు పెట్టి చేస్తే కలెక్షన్స్ వస్తాయి, కానీ అందరు చూడాలి కదా బ్రో. సామాన్య జనాలు కూడా చూడగలగాలి సినిమాని. ఇట్లా చేస్తే ఎవరు చూస్తారు బ్రో? ఇటీవల ఎన్నికల సమయంలో కూడా తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థికి ఫేవర్ చేయాలనుకున్నారు. ప్రచారంలో మైలేజీ కనిపించేలా వారి ఇంటికి వెళ్లారు. అభిమానులకు అభివాదం చేశారు. ప్రచారం అనే ముద్ర పడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేస్తున్నప్పటికీ ఆయనకు అనుకూలంగా కానీ ఆయన పార్టీకి అనుకూలంగా కానీ నోరు మెదపకుండా మౌనం పాటించి తన కేర్ నాట్ ధోరణిని చాటి చెప్పుకున్నారు. పవన్ అభిమానులు ఆగ్రహిస్తే అదే కేర్ నాట్ అన్నట్టుగానే ఉండిపోయారు. పుష్ప 2 విడుదలకు సిద్ధమైన తర్వాత ప్రభుత్వంలోని పెద్దల వద్దకు వెళ్లి వారి ముఖప్రీతికి కొన్ని మాటలు చెప్పి తమ సినిమాకు టికెట్ ధర పెంచుకునే బేరాలాడటం హీరోలకు అలవాటు. మెగాస్టార్ అంతటి వారికి కూడా అది తప్పదు. కానీ అల్లు అర్జున్ అలాంటి పని చేయలేదు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండగా అటువైపు ఆయన అడుగు కూడా పెట్టలేదు. పుష్ప 2 విడుదల తర్వాత సినిమా బృందం, నిర్మాతలు, దర్శకుడు ఉమ్మడిగా వెళ్లి మెగాస్టార్ చిరంజీవిని ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కూడా బన్నీ వెళ్లలేదు. కానీ వైసీపీకి చెందిన తన మిత్రుడితో కలిసి సినిమా చుట్టానికి మాత్రం వెళ్లారు. పుష్ప 2 బృందం మెగాస్టార్ ను కలవటం నెక్స్ట్ ప్రాజెక్ట్ గా రామ్ చరణ్ సినిమా ఉన్నది గనుక అని అనుకోవచ్చు. కానీ మర్యాదపూర్వక భేటీకి మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు అంటూ ఎంట్రీలో పాడుకుని పునాది వేసుకున్న ఈ బన్నీ కూడా వెళితే తప్పేముంది అనుకునేవారు లేకపోలేదు. ఆ రకంగా కూడా తన కేర్ నాట్ ధోరణిని చాటుకున్నారు అల్లు అర్జున్. ఏదో ఫేమస్ అని చెప్పి అన్నిటి మాట కరెక్ట్ కాదు కదా. డైలాగ్స్ కూడా కొద్దిగా ఈవెంట్లో ఓవరండి. తనకు సినిమా కోసం 2 ప్రాణాలు మేము సార్ రెస్పాన్స్ ఇచ్చిండు. నష్టపరిహారం కూడా ఇచ్చారు కదా? ఇచ్చారు. అదే రేపు ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మేము చూసుకుంటాం, చదివించడం అయినా పిల్లలకు. కానీ ఆ క్రష్లో లోపల సినిమా వస్తుంటే బయట 2 ప్రాణాలు కానీ అది ఇచ్చారు. చూసుకుంటే జర మంచిగా అనుకున్నాం. 2 హీరోయిన్స్, మదర్ హీరో, బయట 2 సవాళ్ళు. అదొకటి చిన్న డిసప్పాయింట్ అనిపించింది. అతను కూడా ఇలా జరుగుతుందని తెలియదు కానీ అంటే ఫ్యాన్స్ తో పాటు చూడాలని వచ్చారు కదా. కరెక్టేనే కానీ అంత ఒకటేసారి అయ్యేసరికి నాకు కొద్దిగా డిసప్పాయింట్ అంతే. టికెట్స్ ఎక్కువ పెరగడం వల్ల ఏమైనా సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నారా? ఈ 2 డేస్లో తగ్గితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఈ 2 డేస్లో కూడా అదే రేట్ ఉన్నాయి అనుకో, మధ్యతరగతి ఎట్లా చూస్తారు?
రిచ్ ఉన్నావు చూస్తారు 1200 అంటే ఈ 2 డేస్లో తగ్గాలని చూస్తుంది ఒకవేళ. ఈ పోకడలన్నీ ఎలాగైనా ఉండొచ్చుగాక, కానీ ఒక హీరో వర్టికల్గా ఎదుగుతున్నాడంటే ఆ ఎదుగుదల పరిశ్రమ హారిజంటల్గా కూడా ఎదగడానికి దోహదపడాలి. అలాంటి ప్లానింగ్ ఎలా చేసుకోవాలనేది అల్లు అరవింద్ వంటి అసాధారణ వ్యూహ నిపుణుడిని తన వెన్నుదన్నుగా కలిగి ఉన్న అల్లు అర్జున్కు మరొకరు నేర్పాల్సిన అవసరం లేదు. కానీ కేవలం వర్టికల్ ఎదుగుదల సదరు హీరోకు కూడా మంచిది కాదనే వాస్తవం మాత్రం అర్జున్ గ్రహించాలి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.